యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ సమాధానం కలుగుగాక. ప్రతిరోజు దేవుడు మనతో సూటిగా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే ఈ రోజు కూడా దేవుడు వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు దేవుని వాగ్దానం, యెహోవా నిన్ను తలగా నియమించున్నాడు కానీ తోకగా నియమింపడు. అంటే దీని అర్థం ఏంటంటే, దేవుడు నిన్ను పైవాడిగా ఎంచిస్తున్నాడు కానీ కిందవాడిగా నేను పెంచట్లేదు. దేవుడి దృష్టిలో నువ్వు ఒక గొప్ప ఉన్నతమైన స్థాయిలో దేవుడిని చూస్తున్నావు, కానీ కింద స్థాయిలో దేవుడు నిన్ను చూడట్లేదు. దావీదుని ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని, యూదా ప్రజల్ని పరిపాలించిన ఒక రాజుగా దేవుడు ఎంచుకున్నాడు. దావీదు ఒక గొర్రెల కాపరి అయినప్పటికీ దేవుడు తోకగా ఉంచలేదు, తలగా మార్చాడు. దావీదుని ఒక రాజుగా అభిషేకించి రాజుగా దాన్ని పరిపాలించడానికి రాజ్యం ఇచ్చాడు. దావీదు ఆ యొక్క స్థితి నుంచి ఏ స్థితి నుంచి వెళ్ళాలో ఆ స్థితిని గుర్తుపెట్టుకున్నాడు. అందుకు దావీదు పరిపాలించిన యుగాన్ని సువర్ణ యుగం అంటారు. అంటే నిజం చెప్పాలంటే బంగారం అంటే యుగం అని దాన్ని అంటారు. దావీదు ఆ విధంగా దావీదుని దేవుడు ఆస్వాదించాడు. దేవుడు దావీదుని ఒక తలగా మార్చాడు. యూసుఫుని విషయంలో కూడా అదే మనం చూస్తున్నాం, ఒక తలగా మార్చాడు. అలాగే ఈరోజు నీ స్థితి కూడా ఈరోజు తోకగా ఉందేమో, కింద స్థాయిలో ఉన్నామేమో, బాధపడుతున్నామేమో, ఎప్పుడు నేను పై స్థాయికి వెళ్తాను, ఎప్పుడు నన్ను దేవుడు తలగా మారుస్తాడు అని దిగులు పడుతున్నావేమో, బాధపడుతున్నావేమో, భయపడుతున్నావేమో. నేను ఎప్పుడు ఇలానే ఉండాలా, నేను ఎప్పుడు మారాలి, నేను ఎప్పుడు ఉన్న స్థాయికి వెళ్ళాలి అని నువ్వు ఆలోచిస్తున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్తున్నది ఏంటంటే, నిన్ను దేవుడు విషయంలో దేవుడు తన కళ్ళుతో దేవుడు చూస్తున్నప్పుడు నేను ఉన్నత స్థాయిలో దేవుడు చూస్తున్నాడు. నేను ఉన్నత స్థాయిలో కూడా నిన్ను తీసుకెళ్ళబోతున్నాను. నువ్వు విశ్వసించాలి, దేవుడు క్రియలను విశ్వసించాలి, దేవుడిని విశ్వసించాలి. అప్పుడే దేవుడు నీ పట్ల అద్భుత కార్యం చేయబోతున్నాడు. దేవుడిని విశ్వసించినట్లయితే దేవుడికి సమస్తము సాధ్యం. దేవుడు నిన్ను ఒక తలగా నియమించాలని తన ప్రణాళికలో రాసి పెట్టుకున్నాడు. తోకగా నేను ఉంచాలని దేవుడు ఎప్పుడు తలుచుకోలేదు. కాబట్టి నువ్వు విశ్వసించినట్లయితే దేవుడు నీ యొక్క కార్యాలను సఫలపరుస్తాడు. దేవుడు అంత అద్భుతమైన దేవుడు మన యేసయ్య. యేసయ్యకి సమస్తము సాధ్యం. ఈరోజు నీ ఆఫీస్లో ఒక చిన్న పోస్టే ఉండొచ్చు, కానీ ఒకరోజు నీ స్థాయి పెరిగినప్పుడు, నీ స్థాయి పెంచినప్పుడు, దేవుడు ప్రణాళిక ఆ టైం వచ్చినప్పుడు నేను ఉన్నత స్థాయిలో తలగా దేవుడు నేను వస్తాడు. ఇదే వాగ్దానం ఈరోజు దేవుడు ఇచ్చాడు. యెహోవా నిన్ను తలగా ఉంచుతాడు, తోకగా నేను ఉంచడు అనేది ఒక అర్థం.